కామెడీగా నవ్వుకుంటున్నారు కానీ ఆ పరిస్థితి కాదు మంది. అందుకు అడవిలో బతికే బట్టి అడవికి వెళ్ళి సంపద తెచ్చి నానా ఇబ్బందులతో నానా కష్టాలతో అనేక రకాలైనటువంటి బాధలతో మన యానాదులు జీవిస్తుంటే 5 సంవత్సరాలకు ఒకసారి తెల్ల చొక్కా వేసుకుని వస్తారు. ఎవరంటోళ్ళు అరే ఓట్ల కోసము వచ్చిన నాయకులు గతంలో ఉన్నటువంటి సీతల కలెక్టర్ గారు మన గూడూరు సబ్ కలెక్టర్ గారు నివాస్ గారు మనకు చెరువులు సొసైటీలు చేసి ఇచ్చి ఉన్నారు. ఆ చెరువులు చేసి సొసైటీలు ఇచ్చినటువంటి చెరువుల్లో మన యానాదులు కాకుండా ఎవరైనా సరే మన జీవనాభివృద్ధికి ఆటంకం పరిచినట్లయితే మేము ఇంకా ఉపేక్షించేది లేదు. మనకున్నటువంటి జీవనాధారం ఏంది? చేపల చెరువు. మనకున్నటువంటి జీవనాభివృద్ధి ఏంది? చేపల చెరువు. కాబట్టి ఈ చేపల చెరువులను మేము వదులుకోము, మా ప్రాణాలైనా వదిలి పెడతాం. కానీ చేపల చెరువులు మనకు భూములు ఉన్నాయా? స్థిరాస్తులు ఉన్నాయా? మరి మనకి ఇంకేం కావాలి? చెరువు. మనకేం కావాలి? ఏం కావాలి? కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా యానాది సమైక్య జిల్లా ప్రెసిడెంట్ గారు ఈ యొక్క మన సమస్య మన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు ఇక్కడ నుంచి లేసేది లేదని చెప్పేసి వచ్చినటువంటి మీ యొక్క గ్రామాల నుండి
అన్నలు అక్కలు మా రక్త బంధువులు అక్కలు చెల్లెలు అందరూ వచ్చినారు కాబట్టి మన డిమాండ్ పరిష్కారం అయ్యి వాటి సమస్యల మీద ఏదో ఒక తీర్మానం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేసేది లేదు. అది సమ్మతమేనా?